హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను తెలగపిండి నెత్తళ్ళు అంటారు, అది కర్రీ చేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని తెలగపిండి నెత్తళ్ళ కోసం స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టాను. దానిలో ఆయిల్ కూడా వేసేసాను ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు ఇది కాగుతూ ఉంటుంది. ఈలోపు నేను తీసి పెట్టుకున్నవి ఏంటంటే ఒక ఉల్లిపాయ ముక్కలు చేశాను, ఒక 5 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను, 1 కప్పు తెలగపిండి తీసుకున్నాను. తర్వాత నెత్తళ్ళు అంటారు వీటిని. ఈ నెత్తళ్ళు వేసి తెలగపిండి కర్రీ చేస్తున్నాను అనమాట. దీన్ని బాగా క్లీన్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఇవి ఏంటంటే వీటిని బాగా క్లీన్ చేసుకుని వండుకుంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఇవి తింటే బాలింతలకి అంటే పిల్లలు పుట్టిన తల్లులకి పాలు పడతాయి అని చెప్తారనమాట. చాలా హెల్దీ అని చెప్తారు. తర్వాత ఏమో టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ వచ్చిన వాళ్ళు కూడా పచ్చిమ కూరగా వీటిని తింటారు అని చెప్తారనమాట. ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఆయిల్లో పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే డ్రై ఫిష్ లేకపోతే ఫిష్ అలాంటివి స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కర్రీ చేయడం చాలా తేలిక, కానీ ఏ కర్రీకి ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే బాగుంటుంది, ఎంత ఉంటే ఎంత క్వాంటిటీ ఉంటే బాగుంటుంది అనేది మనకు తెలిస్తే కర్రీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే కంపల్సరీ కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి. ఇప్పుడు మనం 1 కప్పు తెలగపిండి తీసుకున్నాము అంటే దానికి 3 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ టైంలో మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వేసుకుని కొంచెం బాగా వేయించుకుందాం. దీనిలో కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే ఏమవుతుందంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది అన్నమాట. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఈ స్టేజ్లో మనం దీనిలోకి 1 స్పూన్ కారం వేసుకుందాం. వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా. దీనిలో 3 కప్పులు వాటర్ వేసుకుందాం. చూడండి, 1 కప్పు వేస్తున్నాను. 2, 3 అంటే కొంచెం తక్కువగా 3 కప్పులు వేసాను. 3 కప్పులు వేసిన తర్వాత ఇది 2-3 పొంగులు వచ్చే వరకు మరిగిద్దాం.
ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు ఈ వాటర్లో ఉప్పు సరిపోతే మనకి కర్రీకి సరిపోద్ది. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా దీన్ని ఒక 2 పొంగులు వచ్చే వరకు మనం మరిగిద్దాం. తర్వాత తెలగపిండి వేసుకుందాం. ఓకేనా? చూసారా ఎలా మరుగుతుందో మనం వేసిన వాటరు. అయితే దానిలోకి ఇప్పుడు మనం తెలగపిండి వేసేసుకుందాం. ఇలాగా మనం తీసుకున్న కప్పు తెలగపిండి కూడా వేసేసుకుని చక్కగా కలబెట్టేసి ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ ఆ కర్రీ దగ్గరగా ఎగిరేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. కొంచెం బాగా కలుపుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మధ్యలో పిండి ఒకే చోట వేసాం కదా, ఉండలా ఉండిపోద్ది. అందుకని మనం బాగా కలిపి మూత పెట్టేసి అంటే ఈ కర్రీ దగ్గరగా ఎగిరిపోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. తప్పనిసరిగా మూత పెట్టేసి ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకుందాం. అయితే ఇది చాలా హెల్దీ కర్రీ. జనరల్గా ఆషాఢంలో తెలగపిండి బచ్చలి, లేకపోతే కంద బచ్చలి, ఇలాగ మునగాకు తెలగపిండి ఇలా చేసుకుంటాం కదా. నేను మొన్న ఒకరోజు మునగాకు తెలగపిండి చేశాను, కందిపప్పు తెలగపిండి చేశాను. అలాగే తెలగపిండితో మరొక రెసిపీ ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. నాకు తెలిసిన రెసిపీ పరిచయం చేస్తున్నాను. ఓకేనా? ఇది మాత్రం చాలా హెల్దీ. బాలింతలు తింటే మాత్రం తప్పనిసరిగా పిల్లలకి పాలు బాగా పడతాయి. ఓకేనా? ఎందుకంటే నాకు మా పిల్లలు పుట్టిన టైంలో మా అమ్మగారు వాళ్ళు పెడుతూ ఉండేవారు. చూసారా ఎంత దగ్గరగా ఎగిరిపోవాలన్నమాట. పూర్తిగా దగ్గర కొంచెం కూడా వాటర్ లేకుండా ఎగిరిపోయిన తర్వాత మనం ఇలాగ వేడివేడి అన్నం, వేడివేడి కూర చక్కగా వడ్డించుకొని తింటూ ఉంటే ఈ కర్రీతో తింటే ఎంత ఆనందంగా ఉంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్.